లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకాపై కేఎల్ రాహుల్ అభిమానులు మండిపడుతున్నారు. కెప్టెన్ పట్ల మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతకుముందు ఏ జట్టు ఓనర్ కూడా ఇలా ప్రవర్తించినట్లు చూడలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో జట్టు బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడింది. టాస్ గెలిచిన లక్నో సారథి కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే సొంత మైదానం ఉప్పల్లో ప్యాట్ కమిన్స్ బృందం అద్భుతమైన ప్రదర్శన ఆకట్టుకుంది. సన్ రైజర్స్ బౌలర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన కారణంగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులకు పరిమితమైంది. అలాగే లక్నో విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఉఫ్మని ఉదేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పరుగుల వరద పారించి 10 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ను గెలిపించారు. వీరిని కట్టడి చేసేందుకు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అమలు చేసిన వ్యూహాల్లో ఒక్కటి కూడా ఫలితాన్నివ్వలేదు. ఈ నేపథ్యంలో ఘోర ఓటమి అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా కేఎల్ రాహుల్తో వాదనకు దిగాడు. అందరూ చూస్తుండగానే సీరియస్ గా రాహుల్ కు క్లాస్ తీసుకున్నాడు. కెప్టెన్ వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా సాకులు చెప్పొద్దు, నేను సహించను, ఆ 2 పాయింట్లు ఎంత ముఖ్యమో తెలుసు కదా అన్నట్లుగా కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ అవుతుంది.